వెళ్తే 110 రూపాయలు కూలి, సున్నం పొచ్చెలు 8ంటికి వెళ్తాను, సాయంత్రం పూట 5:30కి వచ్చేదాన్ని. మరి పిల్లల్ని ఎవరు చూసుకునేవాళ్ళు? పిల్లల్ని 1 సంవత్సరం పాటు పక్కన వాళ్ళ దగ్గర అలా కొంచెం పెరుగన్నం కలిపి పుట్టపిల్లేగా 6 నెలల పిల్ల వాళ్ళ దగ్గర పక్కన వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళేదాన్ని. ఆ పిల్లలు కూడా ఈ కాలువలో పడను, ఆ కాలువలో పడను, అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు, నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. కాలంతో పరుగులు తీస్తున్న ఒక ఆటో మహిళా వాలా కమల. ఎందుకంటే ఆమె ఎంచుకున్న వృత్తి అలాంటిది. మరి ఈ పోటీ ప్రపంచంలో బతకాలి కదా, మరి అది ఏ పనైతే ఏంటి అనుకుందో ఏమో. మరి కష్టకాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోంది. ఇంటి బాధ్యతలతో ఆటో డ్రైవర్ గా మారింది. నా జీవితం ఏమైపోయిందో, ఈ ముసలాయంతో నేను ఎలా ఉండాలి, నేను చిన్నపిల్లని కదా, నేను ఇతనికి చేసుకోను, ఇతనికి చేసుకునే కంటే చనిపోవడం బెటర్ చేస్తారు, అనాది కాలంగా బలవెను, బావిలో దూకేశాను. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరిందే చిటికల్లోనా, తీరదు నీ శోకం, మారదు ఈ లోకం, తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా. ఈ మహిళ పోటీ ప్రపంచంలో ఆటో డ్రైవర్ గా రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో స్టీరింగ్ చేతబట్టి బతుకు బండికి భరోసా ఇస్తూ తన పిల్లలను పోషించడానికి ఒంటిపై కాకి యూనిఫామ్, చేతిలో ఆటో స్టీరింగ్ పట్టడానికి గల కారణం ఏమిటో ఆటో డ్రైవర్ కమల మాటల్లో తెలుసుకుందాం రండి. నమస్తే అక్క, మీ పేరు? నమస్తే తమ్ముడు, నా పేరు కమల. అక్క ఏంటక్క మీరు ఉండేది ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? నేను ఉండేది అయితే సంపద నగర్ తమ్ముడు, గుంటూరు సంపద నగర్. అక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఆటో తోలుతున్నావు? అసలు ఆటో తోలుకునే పరిస్థితి నీకు ఎందుకు ఏర్పడింది? అంటే తమ్ముడు, మేము 5గురం అక్క చెల్లెలం, 2 అన్న తమ్ముళ్ళు. నాన్న బాగా పేదవాడు, కట్నం డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రెండో సంబంధం, అదే మా వారికి రెండో పెళ్ళి, నాకు ఫస్ట్ పెళ్ళి. నాకు 15-16 సంవత్సరాల వయసు అప్పుడు, మా వారికి 50 సంవత్సరాలు. నేను అతనికి చేసుకోనని చెప్పాను కూడా. చేసుకున్నానా, నేను ఇంత పెద్ద వయసు అని నాకు వద్దు నానా అని చెప్పినా కూడా, నువ్వు చేసుకోకపోతే చెల్లికి ఇస్తాను, నువ్వు తప్పుకుంటే చెల్లికి ఇస్తాను, అతనికి ఇస్తాను, అతనికి బాగా ఆస్తి ఉంది, బాగా చూసుకుంటాడు, ఒక పాప పుడితే బాగా చూసుకుంటారు, అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను. వాళ్ళ ఆవిడ చనిపోయిందంట, అతనికి 4 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. అయినా సరే ఆయనకి ఇస్తానని చెప్పారు. చెప్తే వద్దు నాన్న, ఆయన పెద్ద వయసు నాన్న, నేను ఎక్కడ ఆయన ఎక్కడ, వద్దు నాన్న అని చెప్పిన నాన్న మాట వినలేదు. నా మాట వినలేదు. నా మాట నాన్న విననప్పుడు నేనేం చేశాను, అతనికి నన్ను బలవంతంగా ఒప్పించారు. నన్ను బలవంతంగా ఒప్పించినప్పుడు సరేలే అని ఒప్పుకున్నాను. మళ్ళీ ఆలోచించుకుంటే నేను వెనక్కి తిరిగి చూస్తే నా జీవితం గురించి ఏమైపోతానో, నేను అసలు నా జీవితం ఏమైపోయిందో, ఈ ముసలాయంతో నేను ఎలా ఉండాలి, నేను చిన్నపిల్లని కదా, ఇతనితో నేను ఎలా సంసారం చేయాలి, ఎలా ఉండాలి, నేను ఇతనికి చేసుకోను, ఇతనికి చేసుకునే కంటే చనిపోవడం బెటర్ అని బావిలో దూకేశాను. దూకేసిన తర్వాత కూడా, అది కాస్త పల్లెటూరు తమ్ముడు, అది దేవరకొండ తెలంగాణ అన్నమాట. బావిలో దూకేసినా కూడా బావ చూశాడు, మా 3వ బావ చూసి నన్ను కాపాడాడు అనమాట. నేను దూకడం ఆయన చూశాడు, నన్ను కాపాడేశాడు. అయినా సరే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది కదా, చనిపోవాలని నిర్ణయించుకుంది కదా, అతనికి ఇవ్వకూడదు అనే ఆలోచన వాళ్ళకి రాలేదు. ఆయన బలవంతంగా ఇచ్చేశారు, ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా నేను ఉండను ఇతనితో. అతను వయసు ఎక్కడ, నాకు 16-15 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఆయన, ఇంచుమించు నానంతా వయసు ఆయన. నేను ఎలా ఉండాలా దేవుడా అనుకునేదాన్ని. తప్పని పరిస్థితుల్లో తమ్ముడు నేను వెళ్ళిపోతానంటే నన్ను కొట్టేవారు, తిట్టేవారు. మేము క్యాస్టీ లంబాడీస్, మాలో ఏదో పసర్లు పోస్తారనమాట. అంటే భర్త మీద భార్యకు ప్రేమ లేకపోతే ఈ పసర్లు పోస్తే
భర్త మీద భార్యకు ప్రేమ పుట్టాలి అని పసర్లోకి పోస్తారనమాట. అలా ఇతను మా వారు పసర్లు నాకు తెలియకుండానే పోసిచ్చారు. దేంట్లో అంటే తలకు రాశారు. నాకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. అది నేను గోల చేసినా ఇంకేం చేసినా ఇంకా అది జరగని పని అనమాట. అయిపోయింది అది. ఇంకా అక్కడి నుంచి నేను పిచ్చిదానిలాగా అయిపోయాను. పిచ్చిదాని ఏం కాదులే, కాబట్టి నా మైండ్ చేంజ్ అయిపోయింది. నేను కాంప్రమైజ్ అయిపోయాను అనమాట. ఇంకా నా జీవితంలో అయితే నేనేమో ఇంకా ఈయనేమో అనుకున్నాను. అనుకొని ఇంకా నేను కాంప్రమైజ్ కూల్ అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరం పాటు నాకు కాన్పు కూడా అందలేదు. ఒక సంవత్సరం తర్వాత నాకు కాన్పు అందింది. పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టక ముందు నేను వాళ్ళకి గొడ్డు చాకరీ చేసి పని మనిషిలాగా నన్ను వాడుకున్నారు వాళ్ళు. పిల్లలు పుట్టిన తర్వాత నన్ను చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టారు. నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆయనకు మొత్తం 5, 4 మగ పిల్లలు, 1 ఆడపిల్ల. ఇంచుమించుగా మా నాన్న వయసు ఆయనకు. అంటే ఇంకా అతనితో నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు. తమ్ముడు పిల్లలు పుట్టిన తర్వాత ఆస్తి పంచుకోవడానికి తయారయ్యారని చెప్పేసి నన్ను మా వారికి ఉన్నది లేనిది మొత్తం కలిపి చెప్పి నన్ను మా వారికి గొడవ పెట్టేవాళ్ళు. మా వారు వాళ్ళ మాట నన్ను కొట్టేవారు. ఏదైనా తేడా జరిగితే వాళ్ళు 4 కూడా నా మీద ఎగబడి నన్ను కొట్టేవారు. 4 అంటే 2 ఒకళ్ళు చదువుకుంటున్నారు, ఒక 3వ చిన్నవాడు ఎక్కడో ఉంటున్నాడు. 2 మాత్రం కంపల్సరీగా నన్ను కొట్టేవాళ్ళు. అక్కడ ఉన్న 2 నన్ను టార్చర్ పెట్టేవాళ్ళు. వాళ్ళ పిల్లలే. మా వారు ఆ 2 పిల్లలు టార్చర్ పెట్టేవాళ్ళు. వాళ్ళ బాధ నేను భరించలేక నేను కట్టుబట్టలతో నా కూతురు వయసు 6 నెలలు, నా కొడుకు వయసు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు 6 నెలలు పిల్లని ఎత్తుకొని సంకనం పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయేస్తాను. పుట్టింటికి వెళ్ళిపోతే అమ్మ లేదు, అమ్మ చనిపోయింది. నానున్నాడు. తమ్ముడు పెళ్లి చేసుకుని ఉన్నాడు. అన్నయ్య పట్టించుకోడు, అన్న వదిన పట్టించుకోరు. అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరికి వాళ్ళే సొంతం, ఎవరి స్వార్థాలు వాళ్ళకే, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. నన్ను నా పిల్లల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎలా అంటే తమ్ముడు దగ్గర ఎన్నాళ్ళు బతుకుతాం. తమ్ముడు నావాడు, నా మరదలు నా మనిషి అవ్వదుగా చెప్పేసి ఏడుస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఏం చేయాలి అనుకుంటే కట్టుబట్టలతో గుంటూరు వచ్చేసా. గుంటూరు వచ్చి బాగా ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి నీకు గుంటూరు అంతవరకు నాకు ఎవరు పరిచయం లేరు. నాకు సపోర్ట్ ఎవరు లేరు. నువ్వు ఇలా బతుకు, ఆ పని చేసుకొని బతుకు, ఈ పని చేసుకొని బతుకు, ఇలా ఉండు అలా ఉండు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళు ఒక్కళ్ళు వాళ్ళు లేరు, ఎవరు లేరు. నా అంటూ అన్న తమ్ముళ్ళు ఉన్నారు కానీ ఆ ఊర్లోనే ఉన్నారు. ఎవరు పట్టించుకోరు. కట్టుబట్టలతో పిల్లల్ని ఎత్తుకొని వచ్చాను. తమ్ముడు చిన్న గుర్రం పాక లాంటి ఇల్లు, ఆ ఇంట్లో కరెంట్ ఉండదు, వాటర్ ఉండదు, లెటర్కి వెళ్ళడానికి బాత్రూమ్ ఉండదు, మున్సిపాలిటీ పంపు 2 బిందెలు 4 బిందెలు మంచినీళ్ళు, బజార్ పంపు నీళ్లు పట్టుకొచ్చేదాన్ని. పొద్దుగూకులు 110 రూపాయలు కూలి. చున్నం బొచ్చలు మోయడానికి వెళ్తే, చిమిటి పనికి వెళ్తే 110 రూపాయలు కూలి. చున్నం బొచ్చలు 8ంటికి వెళ్తాను. సాయంత్రం పూట 5:30కి వచ్చేదాన్ని. పిల్లల్ని 1 సంవత్సరం పాటు పక్కన వాళ్ళ దగ్గర అలా కొంచెం పెరుగన్నం కలిపి, పుట్టపిల్లేగా 6 నెలల పిల్ల వాళ్ళ దగ్గర పక్కన వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళేదాన్ని. ఆ పిల్లలు కూడా ఈ కాలువలో పడను, ఆ కాలువలో పడను. ఆ పిల్లలు కూడా బజార్ అమ్మటి వెళ్ళిపోను. అలా చేసేవాళ్ళు. పోతే పోయింది డబ్బులు, నా పిల్లలు బాగున్నారు అని చెప్పేసి పిల్లకు నడకొచ్చింది. పిల్లోడు 3-4 సంవత్సరాలు. పిల్లోడికి 4 సంవత్సరాలు వచ్చింది. పిల్లోడికి పిల్లకు సంవత్సరం వచ్చింది. ఇంకా 2 స్కూల్లో జాయిన్ చేయించాను. ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేయించాను. నేను కష్టపడుతున్నాను కదా తమ్ముడు. 110 రూపాయలు కూలి. నా పిల్లలకే పెట్టేసినా పర్వాలేదు.
వాళ్ళకి ఫీజులు కట్టించినా పర్వాలేదు, కానీ నా పిల్లలు బాగుండాలని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేశా. అంటే నాకు గవర్నమెంట్ స్కూల్ తెలియదు తమ్ముడు. అప్పుడులో నాకు గవర్నమెంట్ స్కూల్ తెలియదు, ఊరు తెలియదు, ఎలా బతకాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, తెలుగు భాష కూడా రాదు, ఎలా బతకాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఒకరి ద్వారాగా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాం. సంవత్సరానికి 15,000 ఇద్దరికి కలిపి 15,000. నేను కూలి పనికి వెళ్ళి ఆ డబ్బులు వాళ్ళకి కట్టేదాన్ని. నా పిల్లలకు మాట కూడా వచ్చేది కాదు, అయినా సరే స్కూల్లో కూర్చోబెట్టుకుంటే నా పిల్లలు సేఫ్గా ఉంటారుగా అని జాయిన్ చెప్పించాను. ఇంకా అక్కడి నుంచి 10 సంవత్సరాల పాటు చున్నం పని చేశాను. చున్నం పని చేస్తేనే కూడా ఆడవాళ్ళంగా తమ్ముడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు చేయాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, వినకపోతే మనం మీద పగ పెంచుకుంటారు. అలాంటి పరిస్థితులు పని మానుకుంటే తినడానికి జరగదు. ఏం చేయాలి ఒక్కొక్కళ్ళు వాళ్ళు చెప్పే మాటలు నాకు నచ్చదు. నాకు నచ్చకపోవటం వాళ్ళు కుట్ర పెట్టుకొని చిమ్మిటి కట్ట మోపిస్తారు. కింద నుంచి 6వ స్టార్కి మోసేదాన్ని, అలా మోసేదాన్ని. ఒక్కొక్కసారి గొడవ అయితే చెంపదెబ్బ కూడా కొట్టేవాళ్ళు. చెంపదెబ్బ కొట్టిన ఆ చెంపదెబ్బతో ఏడుచుకుంటా భరించుతా 10 సంవత్సరాలు చేశాను కూలి పని. 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకళ్ళు నాకు బాగా టార్చర్ పెట్టారనమాట. ఒక 2-3 బాగా టార్చర్ పెట్టారు. అంటే మీరు ఏమనుకుంటారో ఏంటో కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చున్నం పని కదా, చిమెట్ పని కదా, వాళ్ళు చెప్పినట్టు వినాలని టార్చర్ పెట్టారు. నేను వినానంటే వినను. ఎవడో నువ్వు, నేను ఎందుకు వినాలి? నేను పని చేయడానికి వస్తున్నాను, పని చెప్పు చేస్తా, తప్పుడు కూతలు కూర్చొని నేను విన్నాను అని చెప్పేసి అక్కడ మాకు వాళ్ళకు గొడవ అయ్యి ఇంకా మేమిద్దరం కొట్టుకుపోయాం అనమాట. అక్కడ ఇంకా చున్నం పని మానేశాను. ఆల్రెడీ నేను ఆటో తోలాలని డిసైడ్ అయ్యాను. మా అన్న తమ్ముళ్ళు తెలంగాణలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడే వచ్చారు, ఆటో తోలుకుంటున్నారు. మా బాబాయ్ పిల్లలు వాళ్ళందరూ ఆటో తోలుకుంటున్నారు. వాళ్ళని చూసి నేను ఎవరో దగ్గర పోయి మాటలు పడే కంటే వాళ్ళ చేత చెంపదెబ్బ తినే బదులు, వాళ్ళ దగ్గర మాటలు పడే బదులు మా తమ్ముళ్ళందరూ ఆటో తోలుతున్నారు, నేను ఎందుకు తోలుకోకూడదు? ఏదైనా పనే కదా, అది కూడా పనే, ఇది కూడా పనే కదా. తప్పు చేస్తే భయపడాలి, నేనేమైనా తప్పుడు పని చేస్తే భయపడాలి, నేనేమైనా దొంగతనం చేస్తే భయపడాలి. ఏదైనా పనే కదా, నేను పని చేయాలి. కానీ నేను ఆటో ఎందుకు తోలకూడదు? నేను ఆటో తోలుతాను తమ్ముడు, నేను ఆటో తోలుతాను, నాకు ఆటో నేర్పించండి రా అంటే ఒక్క తమ్ముళ్ళు కూడా నువ్వు ఆటో తోలుకుంటే మా పరువు పోయింది అన్నారు. నువ్వు ఆటో తోలుకుంటే మాకు నామోసి, నువ్వు ఆటో తోలుకుంటే మా పరువు పోయింది కొత్తక్క అన్నారు. మీ పరువు పోయే పని నేనేమి చేయను. నా పిల్లల్ని పోషించుకోవటానికి నాకు అంతకంటే వేరే దారి కనపడట్లేదు. నేను ఆటో తోలుకుంటారా, నేర్పించండి అంటే ఒక్క తమ్ముళ్ళు కూడా ముందడుగు వేయలేదు. తర్వాత ఇంకొక బాబాయ్ కొడుకు ఒకరోజు నేర్పించాడు, తీసుకెళ్ళాడు. నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆటో తోలుకుంటాను, నాకు నేర్పించు తమ్ముడు అంటే తీసుకెళ్ళాడు. ఒక్క రోజులో ఎలా నేర్చుకుంటాను? ఒక్కరోజు తీసుకెళ్ళాడు. నువ్వు ఆటో ఒక్కొక్కసారి బాగా తోలుతున్నావు, ఒక్కొక్కసారి బాగా తోలట్లేదు అని చెప్పేసి తమ్ముడు కూడా కోపడి చిరాకు వచ్చేసి కొట్టాడు కూడా, చంపకేసి కొట్టాడు వాడు తమ్ముడు. నాది ఏం బతుకురా దేవుడా, తమ్ముడు చేతిలో కూడా నేను చంప దెబ్బ తినాల్సి వచ్చిందని నా కొడుకు కూడా ఆటోలోనే కూర్చున్నాడు. నేను నేర్చుకునే ఆటోలోనే కూడా నా కొడుకు కూర్చున్నాడు. నాదేం జాతకరా నాయన అని కాసేపు బాగా ఏడ్చాను అనమాట. ఆటోలో కొంచెం లైట్గా ఏడ్చేవాడు, ముందు ఇంటికి వచ్చాక బాగా ఏడ్చాను. వాడు నేర్పించినందుకు వాడు ఆటో కిరాయి అంటే ఆటోకు అద్దె ఇవ్వాలి, ఒక పూటకు అద్దె 200, ఇందులో ఆయిల్ 300 పట్టింది. 500 నా జేబులో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను నాకు నేర్పించినందుకు. ఒక్క రోజులో ఆటో నేర్చుకోవటం రాలేదు. ఇంకా నువ్వు ఆటో వద్దన్నారు. ఇంకొక అబ్బాయి మావయ్య కొడుకు వరుసకు మర్ది వరుస అవుతాడు, కొంచెం అమాయకరంగా ఉంటాడు. ఆ కుర్రోడితో చెప్పా, నాకు ఆటో నేర్చుకోవాలని ఉంది, ఆటో నేర్పించవా మధు అని చెప్పా.
నేర్పిస్తానని చెప్పేసి వారానికి ఒక 2 రోజులు నైట్ పూట నైట్ 12ంటికి నైట్ 12ంటికి రావచ్చు, లేదా తెల్లారుదాం 4ంటికి రావచ్చు. 1 గంట సేపు నేర్పించాడు. అలా అని 1 వారం నేర్పించాడు. 1 వారం నేర్పించిన తర్వాత నాకు ఆటో తోలటం పర్ఫెక్ట్గా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నాకు ఆటో ఎవరు ఇవ్వట్లేదు తమ్ముడు. నీకు ఆటో ఇస్తే నువ్వు లేడీస్ కదా, ఎక్కడైనా దెబ్బ తగిలించుకొస్తావు, నీకు ఆటో ఇస్తే మాకు లాభం ఏంటి? అద్దెకిచ్చేవాళ్ళు కూడా ఆ మాట అంటున్నారు. అద్దెకిచ్చేవాళ్ళు కూడా ఆ మాట అన్నారు తమ్ముడు. అప్పుడు కూడా బాగా ఏడుపు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను కూలి పని చేసి సంపాదించిన డబ్బులు నా దగ్గర 26,000 ఉన్నాయి. 26,000తో మా బాబాయ్ కొడుకు, తమ్ముడు నేను వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు నేను భరించలేను, నాకు వద్దు, నాకు ఎవరు అద్దెకి బండి ఇవ్వద్దు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చెప్పలేను, నాకు వద్దు, నా దగ్గర 26,000 ఉన్నాయి, ఇంకొక 5,000 నేను ఎక్కడైనా అప్పు తెచ్చుకుంటాను, నాకు బండి ఫైనాన్స్లో ఇప్పించండి అని చెప్పేసి తమ్ముడికి బదిలాడా. అయితే వద్దక్క 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 అన్నాడు. ఈ రోజుతో నేను మీ అక్కని అనుకుంటే నాతో పాటు రండి, నాకు బండి ఇప్పించండి, లేదంటే నాకు ఏ సంబంధం లేదు, ఈ రోజుతో నేను చచ్చిపోయాను అనుకోండి, నాతో పాటు మీరు రావద్దు అని చెప్పి కాస్త పట్టి వాళ్ళని గట్టిగా అడిగేసరికి ఈ పిల్ల ఇంకా మాటినదిలే అని చెప్పేసి తమ్ముడు వచ్చాడు. నా సొంత తమ్ముడు కాదు, బాబాయ్ కొడుకు, ఒక మావయ్య వచ్చాడు. వచ్చి ఫైనాన్స్ ఆఫీస్లో వచ్చి 26,000 కట్టి ఫైనాన్స్లో ఈ బండి తెచ్చుకున్నాం. ఈ బండి 2014 మోడల్ ఈ బండి తెచ్చుకున్నాం. ఎప్పుడు కొన్నావు ఇది బండి? 2014 మోడల్ షీల్డ్ బండి, ఇది షోరూమ్ బండి. 2014లోనే కొన్నావు? 2014లోనే కొన్నాను. కొనేసి ఇంకా అప్పటి నుంచి ఇంకొక 5,000 అప్పు తెచ్చుకొని టాప్ షీట్ కుట్టించుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా నేనే తోలుకుంటూ 1-2 సంవత్సరాల పాటు వీళ్ళు వాళ్ళు అందరూ భయపెట్టేవాళ్ళు. అంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఎవరైనా సరే భయపెట్టేవాళ్ళు. నేను వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో, వాళ్ళతో నేను ఎలా మాట్లాడాలో, వాళ్ళు అన్ని టార్చర్ పెడుతున్నారు, నేను ఎలా సమాధానం చెప్పాలో వాళ్ళకు నాకు అర్థం కాదు. జనాన్ని సర్వీస్ ఆటో కదా క్యాక్ వేసుకొని ఎక్కించుకోవాలి, ఏడుపు వచ్చేది. ఎలా ఎక్కించుకోవాలి, ఎలా క్యాక్ వేయాలి, అందరూ నా మొహమే చూసేవాళ్ళు, ఏడుపు వచ్చేది. అయినా సరే తలదించుకునేదాన్ని తలదించుకొని వాళ్ళు ఎవరు నవ్వుకుంటే నాకెందుకు, నేను బతకడం కావాలి, నా పిల్లల్ని బతికించుకోవడం కావాలి. చాలామంది నవ్వుకునేవాళ్ళు, ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ నన్ను చూసి నవ్వుకునేవాళ్ళు. మీరు నవ్వుకోండి, నేనేం తప్పు చేయట్లేదు, ఇది నేను కష్టపడుతున్నాను, నవ్వుకోండి అని చెప్పేసి నేను లైట్ తీసుకునేదాన్ని అన్నమాట. నేను పట్టించుకునేదాన్ని కాదు. వాళ్ళు నవ్వుకుంటే నేను మొహం తలదించుకునేదాన్ని, ఇలా తిప్పుకునేదాన్ని. అలా 2 సంవత్సరాల పాటు ఆటో డ్రైవర్లు కానీ ఎవరైనా కానీ ఏడిపించినా, కానిస్టేబుల్ ఎవరైనా ఏడిపించినా, ఎవరైనా ఆపినా కూడా భరించాను. ఒక 2 సంవత్సరాల పాటు భరించాను. ఒక్కసారి ఎన్ని రోజులని భరిస్తాము, ఎన్ని రోజులని ఏడుస్తాము. ఒకరోజు ఒక ఆటో డ్రైవరు ఫాస్ట్గా పోనిస్తున్నాడు, అడ్డం తిరుగుతున్నాడు, బండిని అడ్డం తిరుగుతున్నాడు, బండిని ముందుకు పోనీయట్లేదు. సరేలే వాడిని పాని అని ఒక 1/2 కిలోమీటర్ దూరం పోనిచ్చాను. బాగా స్పీడ్గా లాగిచ్చి వాడు బండి ముందు నా బండి పెట్టి చెప్పు తీసుకున్నాను, పళ్ళని అది పీకా. ఇంకా అక్కడి నుంచి ఏ ఆటో డ్రైవర్లు నన్ను ఏడిపించరు, నన్ను ఒక్క మాట కూడా అన్నారు. ఆ రోజు బుద్ధి చెప్పా. భయపడి నన్ను భయపెడుతున్నారు. ఏ రోజైతే ఎదురు తిరిగానో ఆ రోజు నుంచి అందరూ నోరు మోసుకున్నారు. ఇప్పుడు నేను బాగానే, అప్పుడు నుంచి ఇప్పటిదాకా నాకు ఎలాంటి టార్చర్ లేదు, ఎలాంటి ఎవరు జోలి నేను పోను, ఎవరి చేత నేను మాట అనిపించుకోను, నేను ఎవరిని తొందరపడి మాట అనను. ఇప్పటికి బాగానే బతుకుతున్నాను. అప్పటి నుంచి గుంటూరు సిటీలోనే తిరుగుతావా? లాంగ్ ట్రిప్ అంటే అమరావతి వెళ్తాను, మన తెనాలి వెళ్తాను, విజయవాడ వెళ్తాను. ఎక్కడైనా తెలిసిన వాళ్ళు, రాను పోను తెలిసిన వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెళ్తాను, తీసుకెళ్తాను, తీసుకొస్తాను, వదిలిపెడతాను. నా అడుపులు నేను తీసుకుంటాను. ఇప్పుడు డైలీ ఎంత సంపాదిస్తావు ఒక రోజుకి? ఒక్కొక్క రోజు 1,500, ఒక్కొక్క రోజు 1,200,
అలా సంపాదిస్తాను. అన్ని పోనీ ఎంత మిగులుతాయి? అన్ని పెట్రోల్ పోను పోను ఒక 500 మిగులుతాయి తమ్ముడు. తిండి ఖర్చు కానీ ఆటోకి ఆయిల్ కానీ ఖర్చులని పోను ఒక 500 600, ఒక రోజు 700 అలా మిగులుతాయి అన్నమాట. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అక్క? పిల్లలు బాబు బీటెక్ కంప్లీట్ చేశాడు. బీటెక్ కంప్లీట్ చేశాడు బాబు బీటెక్ కంప్లీట్ చేసి హైదరాబాద్ లో ట్రైనింగ్ పంపించారు. బాబు చదువుకునేది ఆర్వీఆర్ కాలేజ్ లో. బాబు ఫ్రీ సీట్ వచ్చింది. మంచి కాలేజ్ లోనే చేసావు? ఫ్రీ సీట్ వచ్చింది. వాడు టాలెంట్ వల్ల వాడు కష్టపడి చదువుకొని ఫ్రీ సీట్ సంపాదించుకున్నాడు. ఆర్వీఆర్ లో బీటెక్ 4 సంవత్సరాలు ఫ్రీగానే చదివాడు. కాలేజీ తరపు నుంచి కంపెనీకి కాలేజీ వాళ్ళు కంపెనీకి పంపించారు, హైదరాబాద్ పంపించారు. 25,000 కట్టించుకున్నారు తమ్ముడు. 1 నెల ట్రైనింగ్ చేశాడు. ఈ నెల కూడా ట్రైనింగ్ పంపిస్తున్నారు. ఈ నెల కూడా ట్రైనింగ్ చేసిన తర్వాత ఏదో ప్రైవేట్ జాబ్ చూపిస్తాము అంటున్నారు. అది తమ్ముడు కొడుకు మా అబ్బాయి అలా చేస్తున్నాడు. అమ్మాయి మాత్రం ఇంటర్లో MLT గ్రూప్ తీసుకుంది. MLT అంటే ల్యాబ్ ట్రైనింగ్ కదా, రక్త పరీక్ష చేస్తారు. దానికి సంబంధించి చదువు 2 సంవత్సరాలు MLT చేసింది. 1 సంవత్సరం ఏమో అప్రెంటిస్ అంట. అప్రెంటిస్ అంటే అదే ల్యాబ్ ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో సర్టిఫికేట్ కోసం సంవత్సరం అంతా ఆడే చదివింది. చదివించాను తమ్ముడు, చదివించాను సర్టిఫికేట్ కోసం. అమ్మాయి సంవత్సరం మొత్తం 16,000 కట్టించుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా. గవర్నమెంట్ హాస్పిటల్లో 16,000 ఇచ్చాను, కట్టాను. సంవత్సరం మొత్తం ట్రైనింగ్ చేసింది. ట్రైనింగ్ అయిపోయింది. మొన్న ఎంసెట్ ఎగ్జామ్ రాసింది. ఎంసెట్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయింది. కొంచెం 42 మార్కులు వచ్చాయంట. అమ్మాయికి కూడా ఎక్కడైనా ఫ్రీ సీట్ వస్తే ఒక 3 సంవత్సరాలు చదువుకొని అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలి. లేకపోతే మా క్యాస్ట్లో కూడా 15 లక్షలు 20 లక్షలు కట్టినాం తమ్ముడు. నేను ఇవ్వలేను. అందుకోసం నా కూతురు కూడా నేను చెప్పాను, అమ్మ మిమ్మల్ని నేను అన్నం పెట్టి మీ మంచి చెడు చూసి ఇంత దాకా లాక్కొచ్చాను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నువ్వు చదువుకోవాలి. నీదంటే నువ్వు ఒక జాబ్ తెచ్చుకోవాలి. అప్పుడు మంచి అబ్బాయి వచ్చిన తర్వాత, అయ్యా నేను ఇంత దాకా చదివించాను, నా కూతురు ఇదిగో ఏదో ఒక జాబ్ చేస్తుంది, నాకు చేతనైంది, నేను ఇస్తాను. ఒకేసారి బరువు మోయమంటే నేను మోయలేను అని నేను అనుకుంటున్నాను. తల్లి నువ్వు బాగా చదవాలని కూతురు చెప్పాను, కొడుకు కూడా చెప్పాను. 2 పిల్లలు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళు ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి 2 నెలలు, ఇంకొక 2 సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. అప్పుడు దాకా కూడా నా పిల్లల్ని నేను వదిలిపెట్టకుండా వాళ్ళని ఒక దారి చేయాలనే పట్టుదల నాలో ఉంది. వాళ్ళకు ఒక జీవితం ఇచ్చిన తర్వాత ఇంకా నా జీవితం గురించి నేనేం ఆలోచించట్లేదు. ఇప్పుడు నీకు కావాల్సిన నువ్వు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాకా నువ్వు వచ్చి గుంటూరు వచ్చి 20 సంవత్సరాల దాకా 20 సంవత్సరాల దాకా. మరి నీకు రేషన్ కార్డు అన్నీ ఉన్నాయా? అన్ని గుంటూరులోనే ఉన్నాయి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు. సొంత ఇల్లు ఉందా ఇప్పుడు? లేదు తమ్ముడు, అద్దె లేదు తమ్ముడు. సొంత ఇల్లు మొన్న జగన్మోహన్ రెడ్డి స్థలం ఇచ్చాడు, పట్టా అయితే ఇచ్చాడు, కానీ స్థలం ఎక్కడో చూపించలేదు. సరే అక్క, ఇప్పుడైతే గవర్నమెంట్ మారింది కదా, ఈ వీడియో చంద్రబాబు గారు చూస్తే, నీ వీడియో నీ కథంతా చంద్రబాబు గారు వింటే చంద్రబాబు గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పక్క? నేను ఏం చెప్పాలనుకుంటున్నాను తమ్ముడు, మా ఆటో వాళ్ళకు కూడా ఏదో ఒక సహాయం చేస్తే బాగుండిద్దని అనుకుంటున్నాను. నాకు నా కొడుకుకి జాబ్ ఇస్తే చాలు, నా పిల్లలకి ఎక్కడైనా జాబ్ చూపిస్తే అదే నాకు వాళ్ళు చేసిన పెద్ద మేలు. నేను ఇంత దాకా చదివించాను, ఇంత దాకా కష్టపడి లాక్కొచ్చాను. నా కష్టంలో కూడా కొద్దిగా గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం పాలు పంచుకోవాలని, నా కొడుకుకి ఎక్కడైనా ఎక్కడో ఢిల్లీలో అమెరికా ఎక్కడ పోయి జాబ్ చేసే కంటే మన ఆంధ్రాలోనే నా కొడుకుకు చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ చూపిస్తే నాకు అంతే చాలు తమ్ముడు. నేను కోరుకునేది అదే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.